హాయ్ అండి, మనం ఇప్పుడైతే ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చేసాము. ఇప్పుడు మనం ఇక్కడ బైక్ పార్క్ చేసి ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వెళ్దాము. ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే ఫ్రీ అండి, ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు బైక్ పార్కింగ్కి. ఇక్కడ బైక్ పార్కింగ్ చేయాలి. ఇది ఎంట్రీ అండి ఎన్టీఆర్ గార్డెన్ లోపలికి. చూద్దాం, వెళ్దాం లోపలికి. వచ్చేసి టైమింగ్ అండి, ఎన్టీఆర్ గార్డెన్ ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 8:30 AM నుంచి నైట్ 8:30 AM వరకు PM వరకు ఉంటుంది. అలాగే టికెట్స్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. చిల్డ్రన్స్ 5 years అబోవ్ నుంచి 10 years వాళ్ళకైతే 10 రూపీస్, బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ అండి. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనకి ఇక్కడ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లోపల చెకింగ్ అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లోనే టికెట్ తీసుకునే బిఫోర్ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా భలే ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది వాటర్ ఇక్కడ. టికెట్ తీసుకోవాలి మనం. మళ్ళీ టికెట్ ఒకటి చూద్దాం. టికెట్ తీసుకోవాలి అన్న. టికెట్ కదా ఎన్ని? ఒకటి చేంజ్ ఉంది, 20 రూపాయలు చేంజ్ లేదన్నా. టికెట్ అండి, 20 రూపీస్ టికెట్. లోపలికి ఎంట్రీ ఇక్కడ నుంచి. ఇక్కడ టికెట్ ఇచ్చి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చెకింగ్ లోపలికి ఎంట్రీ అవ్వగలం. బ్యూటిఫుల్ ప్లేస్ అండి లోపలికి. ఇక్కడ నుంచి మనకు వ్యూ కూడా కనపడుతుంటుంది. చూడండి ఎలా ఉందో. మనకి లెఫ్ట్ అండ్ రైట్లో వాటర్ ఫ్లో ఉంటుంది, మధ్యలో స్టెప్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఉంది ట్రీ అయితే చూడడానికి. చూడండి, వాటర్ ఫ్లో సూపర్గా ఉంది ఇక్కడ. ఇక్కడ కాంబో ఆఫర్ అయితే ఉందండి. 4 డిఫరెంట్ రైడ్స్ వచ్చేసి 90 రూపీస్. డిఫరెంట్గా అయితే టాయ్ ట్రైన్ 40, 150, అండర్ వాటర్ వరల్డ్ 50 రూపీస్, ట్రిలినియం రైడ్ 50. టోటల్ వచ్చేసి 190. కాంబో సేవింగ్ వచ్చేసి 90 రూపీస్. కాంబోగా అయితే టికెట్ తీసుకుంటే 100 రూపీస్ సేవ్ అవుతుంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి, కానీ చూపిస్తాను. మామూలుగా లేదండి వ్యూ అయితే ఇక్కడ. చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి మన అంబేద్కర్ స్టాచ్యూ క్లియర్గా కనపడుతుంది. వన్ సైడ్ వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ, ఇంకొక సైడ్ నుంచి వ్యూ చూడండి. సూపర్గా ఉంది కదా. వ్యూ అయితే భలే ఉందండి. అసలు ట్రీ లాగా భలే అరేంజ్ చేశారు ఇక్కడ. వాటర్ అయితే లేవు, వాటర్ నుండి ఇంకా ఎక్స్పీరియన్స్ భలేగా ఉండేది. చూద్దాం ఒకసారి. వాటర్ నుండి ఇంకా ఎక్స్పీరియన్స్ అవసరంగా ఉండేది. ఇక్కడ వాటర్ అయితే లేవు.
జోనింగ్కి అయితే వెళ్దాం. ఇక్కడ పిల్లలకైతే చాలా బాగుంది బోటింగ్, చూద్దాం. పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా గేమ్స్ ఉన్నాయండి. ఈవినింగ్ టైం అలా వస్తే చాలా రద్దీగా ఉంటుంది. నేను ఆఫ్టర్నూన్ టైం అలా వచ్చాను కాబట్టి ఎవరు లేరు ఇక్కడ. వీక్ డేస్లో వచ్చాను, అలా కాకుండా వీకెండ్లో అయితే చాలామంది ఉంటారు. ఇది డ్రీమ్ గేమ్. పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి, ఏదైనా తినడానికి కానీ అలా. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్. చూడండి, చిన్నగా ఇది ఇలాగా ఉంది. వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ అయితే ఇక్కడ జైంట్ వీల్ కూడా ఉంది, చూడడానికి చాలా బాగుంది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ అంతా గేమ్స్ అయితే చాలా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. గ్రీనరీ కూడా ఆసమ్. వాటర్ ఫ్లోస్ చాలా బాగున్నాయి అక్కడ.
చూద్దాం. ఇక్కడ వాటర్ గేమ్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. వెళ్ళి వాటర్ గేమ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ప్లేస్ అయితే అద్దరిపోయింది భయ్య, కానీ ఏడ చూసినా కపుల్సే. దయచేసి సింగిల్గా రావద్దు భయ్య, కష్టం భయ్య. కపుల్స్ని చూసి తట్టుకోలేము, ఎక్కడ మనశ్శాంతి లేదు, కపుల్సే.